దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని ఈ పూట నేను మీ ఎదుటికి తీసుకొస్తాను. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. రైట్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పారా? చెప్పండి గట్టిగా ఆమేన్. నా ప్రియులారా, అపోస్తులైన పౌలు గారు తిమోతికి ఈ పత్రిక రాస్తూ తిమోతికి ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి, ఒక 3 విషయాలు మాత్రం ఎదుటికి తీసుకొస్తాను. అదేంటంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడను అక్కరలేని పనివానిగాను. ఇక ముగింపులోకి వస్తే, ఉండునట్లు మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. మళ్ళీ చెప్తాను. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడను అక్కరలేని వానిగాను ఉండునట్లుగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూచుకొనండి. తల్ల పైకెత్తండి. పౌలు అంటున్నాడు తిమోతితో, దేవుని ఎదుట మనం నిలవబడాలి. ఆయన ఎదుట మనం నిలబడుతున్నప్పుడు యోగ్యులముగా మనం అగపరచబడాలి. 2, ఆయన ఎదుట సిగ్గుపడను అక్కరలేని వారుముగాను మనం ఆయన ఎదుట నిలబడాలి. ఇందు నిమిత్తము మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూచుకొనండి. ఆయన ఎదుట మనము నిలబడాలి అన్నదే ప్రాముఖ్యం. దాని కొరకే ఈ ప్రయాస అంతా. ఈ పస్కా పండుగలు ఎందుకు? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ సంఘాలు ఎందుకు? ఆరాధనలు ఎందుకు? వాక్యోపదేశం ఎందుకు? సేవకులు ఎందుకు? పరిచారకులు ఎందుకు? ఉపవాస ప్రార్థనలు ఎందుకు? హాల్ నైట్ ప్రార్థనలు ఎందుకు? వాగ్దాన సందేశపు కుడికలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు కొరకు అనంటే, ఆయన ఎదుట మనము నిలబడాలి. దాని కొరకు ఆయన ఎదుట మనము నిలవబడాలి. కనుకనే ఇంత ప్రయాసపడుతున్నా, ఇంత పోరాటములలో మనము పాల్గొంటూ ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎదుట మనము నిలబడుతున్న మనము, ఆయన మనల్ని చూస్తున్నప్పుడు ఆయన కంటికి మనము యోగ్యులముగా అగపడాలి. 2, ఆయన ఎదుట సిగ్గుపడను అక్కరలేని వారుగాను మనం అగపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియుల జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎదుట మనము నిలబడాలి అనంటే యోగ్యత ఉండాలి, సిగ్గుపడే స్థితి మనకు ఉండకూడదు. ఆయన ఎదుట నిలబడాలంటే, ఇప్పుడు మనము దేవుని రాజ్యములో ప్రవేశించుట కొరకే ఈ దినము, ఈ పోరాటము, ఈ ప్రయాసం, ఇవన్నీ కూడా. ఏమండి, మన విశ్వాసం లేకపోతే మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఏంటండి? ఎలాగైనా దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలి. అదే మన నిరీక్షణ. దాని కొరకే ఈ పోరాటం. అందుకే దైవజనులు యేసన్న గారు కూడా ఆ పాటలు రాస్తారు. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
కంటబడగానే ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును ఏమౌదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. హల్లెలూయా. యేసన్న గారు పాడతారు, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగా, లేక వారి కంట నేను పడగా నేనేమైపోతాను అంటే వారి ఎదుట నిలవబడే యోగ్యత, వారి ఎదుట నిలవబడే స్థాయి, లేకపోతే వారి ఎదుట నేను సిగ్గుపడే పరిస్థితులు రాకుండా ఉండాలంటే నేను ఏం చేయాలో, ఒకవేళ ఆ స్థితి నాలో కనిపించకపోతే నేను ఏమైపోతాను. నా ప్రియులరా, దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలని ప్రయాసపడుతున్న మనలో ఈ జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలి. ఏం జాగ్రత్త అంటే, దేవుని రాజ్యంలోనికి వెళ్ళటమే ప్రాముఖ్యం కాదు, ఆయన రాజ్యంలో ఆయన ఎదుట మనం నిలబడుతున్నప్పుడు ఆయన కంటికి మనము యోగ్యులముగా అగపరచబడాలి. ఆయన మనల్ని చూస్తున్నప్పుడు మనలో యోగ్యత కనపడాలి, యోగ్యత కనిపించాలి. సిగ్గుపడను అక్కరలేని స్థితిలో మన జీవితము ఆయన ఎదుట నిలబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుని రాజ్యంలోనికి ఎంతమంది పోతారో చేతులు పైకెత్తండి. ఏమన్నా కానీ జేమ్స్ ఎత్తిండు. ఎవరెవరు వెళ్తారు ఆయన రాజ్యం? ఆయన రాజ్యంలోకి ఎవరు వెళ్తా నిరీక్ష లేదా? ఆశ లేకపోతే దేవుడు కూడా ఆశీర్వదించడు. మీకు మొత్తం మీద ఎట్టుందంటే, అయ్యా అలా ఒడగా అన్నట్టు, ఏందన్నా ప్రార్థనకు రావు, నువ్వు ప్రార్థనకు వస్తే పరలోకానికి పోతావుగా అంటే ప్రార్థనకు వచ్చే పరలోకానికి పోతారా? మరి పోతారు కదా పరలోకానికి. అయితే నా భార్య కూడా పోద్దా? ఖచ్చితంగా పోద్ది. ప్రతి ఆరాధనకు వస్తానులా పోతుంది అంటే అట్లా నేను నరకానికే పోతానన్నా. అదేంటి అంత మాట అంటే, నా భార్య ఉండే పరలోకానికి అంటే నా భార్య లేని నరకమే నాకు పరలోకం అన్న. అర్థమైందండి? అంటే ఆ కాన్ఫిడెంట్ కూడా లేదా? పరలోకానికి పోతామన్న కాన్ఫిడెంట్ కూడా లేదా? ఆయన రాజ్యానికి వెళ్తామనబడిన నిరీక్షణ లేదా? నువ్వు నిజంగా నీకు ఆశ లేకపోతే ఖచ్చితంగా దేవుడు కూడా పంపించాలనుకున్నా కూడా వద్దులే, వీళ్ళకి ఆశ లేదులే అని చెప్పి రిజెక్ట్ చేసి పడేస్తాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి వీళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు ఎట్లా ఉంటారంటే, మేము పరలోకానికి పోతే చూసుకుందాంలే, ఆయన ఎదుటి నిలబడే తర్వాత సంగతి, ఆయనకి యోగ్యత, ఆయన యోగ్యులంగా ఆయన కనపడేది అంతకంటే తర్వాత సంగతి, సిగ్గుపడని అక్కరలేని వారంగా ఉండేది అంతకంటే అది తర్వాత సంగతిలే అన్నట్టున్నారు. మీకు మరి పరలోకానికి బాగపోతే ఇంకా నిత్య నరకము. అర్థముంది, గుర్తుంది అది. మీరేంది అబ్బా చెన్నైలో ఉందాంలే, చెన్నైలో కుదరకపోతే కనిగిరికి పోదాం అనుకుంటుంటారు. అక్కడ ఆప్షన్ లేదు. ఇంకా పరలోకానికి పోకపోతే ఇంకా డైరెక్ట్గా నరకమే, ఇంకా వేరే ఆప్షన్, వేరే బస్సులు లేవు అక్కడ. ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి తప్పదు, ముక్కులు మొహాలు బాగా కొట్టుకొని అన్నాం మనం ఆ బండిలో ఎక్కేయాల. ఏ బండిలో? పరలోకపు రైలు బండి కోత వేసి పిలుస్తూ ఉంది. టిక్కెట్లు కొనువారికి కొంత సమయం ఇస్తూ, ఏ బాధపడే వితౌట్లన్నా ఎక్కాల. అంటే టికెట్ లేకుండా ఎక్కేయాలి ఆ రాజ్యంలో. ఆ టికెట్ ఆ బండిలో ఎక్కాల. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు ఆ నిరీక్షణే లేకుండా మనం పోతామా. ఈ మధ్య ఒక వారము బయట దేశంలో ప్రోగ్రాంలు ఉన్నాయి. ఒక 6 దేశాలు, ఇంగ్లాండు, మళ్ళీ దుబాయి, మలేషియా, సింగపూర్ అని నన్ను కూడా ఆహ్వానించారు. సరే నేను కూడా వస్తానులే అని చెప్పేసి పేర్లు వేసేసాను. అంటే ఇండియా కూడా ఒకటి ఆ దేశంలో.
ఆ తర్వాత నాకు కొంచెము ఇంకా ఉన్న డబ్బులంతా కారుకు పెట్టేశాను, ఇంకా డబ్బులు లేవని నేను క్యాన్సిల్ చేసిన. క్యాన్సిల్ చేస్తే ఆడుండే ఆయన మాకు సీట్లు టికెట్ అది అకామిడేషన్ ఇచ్చాను. ఫోన్ చేసి, సార్ మీకు ఏ హోటల్ కావాలి, 3 స్టార్ కావాలా, 4 స్టార్ కావాలా, 7 స్టార్ కావాలా, హోటల్స్ రూము 7 స్టార్స్ ఏ స్టార్ కావాలి. మరి అసలు నేను వచ్చేదే అనుమానం అయితే నువ్వు ఇన్ని స్టార్లు చెబుతావు, అసలు నేను రావటమే లేదు. మీరు చెప్పండి సార్, స్టార్లు ఏ స్టార్ కావాలి, బుక్ చేస్తాం సార్. అది వచ్చేదే అనుమానము. టికెట్లే కన్ఫర్మ్ కాలేదు, అసలు నేను డబ్బులు పెట్టలేదు, పాస్పోర్ట్ ఇవ్వలేదు, వీసా రాలేదు, నేను ఎట్లా వచ్చాను. మొత్తం మీద ఇండియా వరకు చెన్నైలో జరుగుతుంది, అక్కడ నేను కలుసుకుంటానంటే మళ్ళీ అవన్నీ నాకు కూడా సరే ఎట్లానో సార్ వస్తారులే, చెప్పండి సార్ ఏ స్టార్ కావాలంటాం. అంటే నాకున్న అనుమానం ఏది, అసలు నేను బయట పోయేదే డౌట్. ఈసారి పోయేదే డౌట్ అయినప్పుడే కదండి, ఇక పోతే ఏ స్టారో 3 స్టారు, 4 స్టారు, 7 స్టారు, 5 స్టారు, మొత్తం మీద ఏదో ఒక స్టారు పోతే కదా ఫస్ట్. అదేలాగానే మీరు కూడా అసలు మేము పరలోకానికి పోతే కదా ఆయన ఎదురు నిలబడేది, అసలు పోతే కదా ఆయన మమ్మల్ని చూసేది, తర్వాత కదా ఇంత కథ. అసలు పోయినప్పుడు చూద్దాంలే. యేసు నామములో మనందరం పరలోకానికి వెళ్ళిపోవాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. పస్కా పండుగలకు రాకపోతే పర్లేదు, కనీసం పరలోకానికన్నా రండి. దానికన్నా వస్తారా? లేదండి మేము కాలేజీలో పర్మిషన్ ఇరండి అంటారా? స్తోత్రం చెప్పరే గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన రాజ్యములో మనం ప్రవేశించాలి. ఆయన ఎదుట మనము యోగ్యులముగా పరచబడాలి. ఆయన ఎదుట మనము సిగ్గుపడనక్కరలేని వారిగా మనము ప్రదర్శించబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎదుట నిలబడుచున్న మనము ఆయన ఎదుట నిలబడాలి. 1, 2 యోగ్యులంగా నిలబడాలి. 3 సిగ్గుపడనక్కరలేని వారముగా మనం ఆయన ఎదుట నిలబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ఆ పాటలో నీ ఎదుట నిలువబడే శక్తిని ఇమ్మయ్యా, నీ ఎదుట నిలువబడే యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. హల్లెలూయా. ఆయన ఎదుట నిలవబడే ఆ స్థితి మనము సంపాదించుకునే విషయంలో జాగ్రత్త పడాలి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. అద్భుతమైన మాట పౌలు అంటాడు అక్కడ. ఆ మాటలు నోట్ చేసుకోండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి అది 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 ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోను మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటిస్తూ ఉన్నాం. దేని కొరకయ్యానంటే ప్రతి మనిషిని ఆయన ఎదుట యోగ్యులముగాను సిగ్గుపడనక్కరలేని వారుగాను మిమ్మల్ని నిలవబెట్టాలనే దాని కొరకు ఈ ప్రయాసపడుతూ ఉన్నా. ఆయన ఎదుట నిలబెట్టాలంటే ఎట్లా ఉండాలంటే ఆయన స్థాయిలో ఉండాలి. అర్థమవుతుందండి? ఆయన అనుభవంలో ఉండాలి, ఆయన పరిశుద్ధతలో ఉండాలి, ఆయనలో ఉన్న శుద్ధత ఉండాలి, ఆ మహిమలో ఉండాలి. ఆయన ఎదుట నిలబడగలగాలంటే ఆ రేంజ్లో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు వారు ఎందుకు ఈ భూలోకంలోనికి పంపించాడు పరిశుద్ధాత్మ దేవుని అంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలను యేసు వలె మార్చుట కొరకు పంపించాడు. అంటే యేసులో ఉన్న స్వారూప్యం మనలో కలుగు చేయట కొరకే పంపించాడు. యేసు వలె మనం మారాలి, యేసు మహిమలోనికి మారాలి, యేసు ప్రభు వారి పరిశుద్ధతలోనికి మనం కూడా పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబట్ట కొరకే మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి పంపబడ్డాడు. ఆ పాట ఉంది కదా,
నన్ను యేసువలే మార్చుటకు పంపబడిన వాడవు, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసువలే మార్చుటకు పంపబడిన వాడవు, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి యేసువలే ఉండాలని, యేసువలే మారాలని నా ఆశయా. యేసువలే ఉండాలని, యేసువలే మారాలని నా ఆశయా. నన్ను యేసువలే మార్చుటకు పంపబడిన వాడవు, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నన్ను యేసువలే మార్చుటకు పంపబడిన వాడవు, ఇప్పుడే. నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి. హల్లెలూయా. ఆయన ఎదుట నిలబడాలంటే యేసువలే మారాలి. వారే ఆయన ఎదుట యోగ్యులుగా అగపరచబడతారు. సిగ్గుపడనక్కరలేని వారి వలె వారే ఆయన ఎదుట నిలబడగలుగుతారు. తిమోతితో పౌలు అంటున్నాడు, ఆయన ఎదుట నిలబడటమే ఒక ఎత్తు అయితే, ఆయన ఎదుట నిలబడేవారు యోగ్యులుగా కనపడాలి. సిగ్గుపడను అక్కరలేని వారుగా వారు అగపరచబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎవరు ఆయన ఎదుట యోగ్యులు, ఎవరు ఆయన ఎదుట సిగ్గుపరచబడడానికి అవసరం లేనివారు, సిగ్గుపడని వారు ఎవరు అని ఒక 3 విషయాలు నేను మీ ఎదుటి తీసుకొస్తాను. ఈ పూట చదవండి పరిశుద్ధ గ్రంథములో తిమోతిలకు రాసిన 2వ పత్రిక, అక్కడే 2వ అధ్యాయం 14వ వాక్యం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలు రైట్. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి. ఈ మాట తమిళ్లో చదువమ్మా. ఉన్నారు తమిళ్లో? చదువు జేమ్స్. 14వ వాక్యం చదువు. అది ஒன்றுக்கும் பிரயோஜனமில்லாத வார்த்தைகளை. చాలు. ఒండ్రుக்கும் ప్రయోజనమిల్లాద వార్తైగల్. తెలుగులో ఎందుకు పనికిరాని మాటలు. తల్లపైకెత్తాయి. ఎవరయ్యా ఆయన ఎదుట నిలబడగలుగుతారు, ఎవరయ్యా ఆయనకి యోగ్యులుగా అగపరచబడతారు, సిగ్గుపడనక్కర లేని వారుగా ఎవరు ఆయన ఎదుట ప్రదర్శించబడతారంటే, దేనికి పనికిరాని మాటలు అంటే వ్యర్థమైన మాటలు ఎవరైతే మాటలాడరో వారే ఆయన ఎదుట యోగ్యులు. చప్పట్లు కొట్టండి గట్టిగా. పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు. వ్యర్థమైన మాటలు తల్ల పైకెత్తాను. మీకు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. వ్యర్థమైన మాటలు అంటే ఏంటి? సార్ పాయింట్ మీకు తెలిసిందే చెప్పండి. వ్యర్థమైన మాటలు. రూపీ నన్ను ఏమో చెప్తాను, నాతో చెప్పరాదా? జేమ్స్ గారు చెప్పి నా కాడ చెప్పేది అది. నువ్వే చెప్పు డైరెక్ట్. ఏంది అది? ఇద్దరు కలిసి టీ తాదమని పోదాం అనుకుంటున్నారా? మునక్కాయ చెట్టు ఉంది, మునక్కాయ కొమ్మ తీసుకొని కొడతా. చెప్పండి. వ్యర్థమైన మాటలు అంటే ఏంటండి?
వాక్యం అంటుంది, వ్యర్థమైన మాటలు మాట్లాడుచున్న వారు ఎవరో వారు ఆయన ఎదుట నిలబడలేరు, యోగ్యులుగా అగపరచబడరు, సిగ్గుపడక్కరలేని వారు వలె వారు ఉండరు. ఖచ్చితంగా సిగ్గుపరచబడతారు, వారు అయోగ్యులు. ఒక మాట చెప్పాలంటే వ్యర్థమైన మాటలు పలుకువారు ఆయన ఎదుట నిలబడలేరు. ఒండ్రుక్కుం ఉదవాద వార్తలు. వ్యర్థమైన మాటలు అంటే ఏం మాటలు, ఏం అనుకుందాం మీరు చెప్పండి. సనిగేది, రైట్, దేవరాజు సనిగేది అన్నాడు. మిగతా మీకు తెలిసినవి చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. వ్యర్థమైన మాటలు అంటే ఏంటి వ్యర్థమైన మాటలు? నేను చెప్పనా? మనకు సంబంధము లేని మాటలని వ్యర్థమైన మాటలే. మీకు ఎక్కువ అయ్యే మాట్లాడేటట్టున్నారు కాబట్టి ఆమెను కానీ హల్లెలూయా కానీ రావట్లే. అంటే నాన్నగారు అప్పుడప్పుడు అంటుంటారని చెప్తాను, ఎప్పుడు పరాయి వాళ్ళ పళ్ళు దామటమే మనకు అలవాటు. అసలు మన యొక్క బతుకు ఎట్లుందో, మన జీవితాలు ఎట్లా ఉన్నాయో మనం చూడం. కానీ పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఎవరెవరాలు మనకి చెప్పలేందండి. పరాయోళ్ళ మాటలు, వీటినే అంటారు దేవుని వాక్యము ఇవి వ్యర్థమైన మాటలు. వ్యర్థ ఒండ్రుక్కం ఉదవాద వార్తలు. ఈ మాటలు మాట్లాడుచున్న వారు దేవుని ఎదుట నిలబడలేరు. ఏం మాటలు? సనుగుతున్నామంటారు. ఇప్పుడు మన బాధలను బట్టి సనుగుతారులే, అది ఎంత చెప్పినా ఆగరు. కొంతమంది ఉంటారు గొనుగుడ్లు సామి రంగలు, గొనుగుతూనే ఉంటారు. అసలు గొనక్కపోతే వాళ్ళకి బీపీ లెవెల్ తగ్గుద్ది. వాళ్ళు కొంచెం గొనగాల, గొనిగి గోడకేయాల. కాబట్టి గొనకుండా మాట్లాడకుండా ఉండరు. అయితే నేను అనే మాట ఏంటంటే ఆ మాటలు కాదు, కానీ మనకు అవసరము లేని మాటలు వ్యర్థం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అసలు మనకు సంబంధము లేని మాటల గురించి మనము మాట్లాడవలసిన అవసరం లేదు. వాటి గురించి సామెతలలో ఒక మాట ఉంటుంది, చదవండి. 10వ అధ్యాయం 19వ వాక్యం. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు కాబట్టి తమ పెదవులను ఎటా అంటే ఇంక నోరు మూసుకోమని, అంతే కదా. చెప్పరేందండి, పెదవులు మూసుకోమంటే కొంచెం మాట బైబిల్ కాబట్టి కొంచెం డీసెంట్గా చెప్పింది. మనం ఈ మాట ఎక్కువ మాట, నోరు మూసుకోరా, నోరు మూసుకో. అదేమో తెలీదు, కోపం, ఆ మనిషి కోపంగా ఉండని తెలుసు కదా, కాసేపు నోరు మూసుకుంటే ఏమి, ఆ కోపానికి తగినట్లు నువ్వేమో కిరసనాలు కదా, పెట్రోలే పోతుంటివి. నీకేమో నోరు ఆగట్లేదు, ఆయనకేమో చెయ్యి ఆగట్లేదు. ఏమవుతుంది? ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్ళా, చిన్న గొడవ పడిందని చెప్పి పిలిస్తే మాట్లాడదామని వెళ్ళా. ఆయనేమో, అన్నా నా భార్య నేనే గుడ్డు చంపుతానన్నా, నాకు ఆ అమ్మాయిని ఎంత కొడుతున్నానో ఆ అమ్మాయికి తగిలే నొప్పికి నాకు ఎక్కువ నొప్పి తగులుతుందన్నా, మరి ఎందుకు కొడుతున్నావురా? ఆ అమ్మాయి నోరు ఆగట్లేదన్నా. సరే ఆ అమ్మాయి నోరు నేను మానిపిస్తాను, అట్లంతా ఎదిరించి మాట్లాడదు, మర్యాద లేకుండా మాట్లాడదు, నేను ఆ మాట చేయన్నా అంటే యాడుండే వచ్చి దూకింది. దూకి వాడు ఇట్టబోయా ఇది చేతులు ఎండిపోనంటుంది. ఊర్లో ఉండేవాళ్ళు అందరికి వస్తుంది, వీడికి ఒకటి రానంటుంది. వాడు చాలాసేపు కంట్రోల్ చేశాడు. వాడు చాలాసేపు, అన్నా మీరు ఉండరని చూస్తున్నా, నాకు టెన్షన్ అవుతుందన్నా, నాకు అన్నా మీరు పోండి అన్న, ఆ అమ్మాయి నోరా, మీరు పోండి అన్న, కొంచెంసేపు ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాలి, మీరు పోండి అన్న అంటుండు. ఆపరేషన్ చేయాలన్నా అదే అమ్మే నోరు పోయమ్మే నేను చెప్తుంటే నువ్వు ఆగన్నట.
నన్ను అట్లా ఆపేదాన్ని నన్ను ఎందుకు పిలిచినవే? ఆగదు, నోరు ఆగుద్దా? అస్సలు ఆగదు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు కాబట్టి మీ నోరు కాసేపు మూసుకోనండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే మనకు సంబంధం లేని విషయాలు, అసలు మనకు అవసరం లేదు, మనకు సంబంధం లేదు, దాని గురించి మనం ఎందుకు మాట్లాడాలి? క్రైస్తవులకు అది లక్షణం కాదు కదా. ఆ ఇంటి సంగతులన్నీ, ఇదొక పని, మళ్ళీ ఇదొక పని కట్టుకోవడంలో మళ్ళీ పరిగెత్తుతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మధ్య మా ఇంటి కింద ఒక ముసలి తిరుగుతూ ఉంది అటు ఇటు. రాత్రి 12 ప్రార్థనకి వెళ్ళి ఎక్కడికో సిఆర్పిఎఫ్ ప్రార్థన అయిపించి అప్పుడే ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్తూ ఉంటే ఈ ముసలి తిరుగుతూ ఉంది అటు ఇటు. దీనికి ఏం పోయే కాలం, ఈ టైం తిరుగుతూ ఉంది, అదరు పోయి సచ్చేటట్టు ఉండరు ఎవరన్నా నిద్రలో లేచి అనుకుంటే దొరికిన ఎట్రా అని అంటుంది. నన్ను ఏందమ్మా ఏం జరిగిందమ్మా అంటే, అయ్యా ఎవరితో చెప్పాలో తెలియలేదయ్యా, అందరూ నిద్రపోయి ఎట్లా నువ్వు దొరికినవయ్యా అని అన్నది. ఏందమ్మా అన్న. వాళ్ళ భార్య భర్తలు ఎత్తు కొట్టుకునేసి ఆ అమ్మాయి అన్ని సర్దుకుని వెళ్ళిపోయిందంట. వచ్చేసి, అయ్యా వాళ్ళిద్దరు కొట్టుకునేసి ఆ అమ్మాయి కూడా కలబడింది అయ్యా, రక్కి పెట్టేసింది, వీడు కొట్టేసిండు, ఆ అమ్మాయి వెళ్ళిపోయేసింది అయ్యా అనింది. ఇంకా అంతే అయ్యా. ఏదో చెప్పనట్టు నేను కూడా ఏదో చెప్తానని అంటే చివరికి ఇప్పుడు అది చెప్పాలా? ఏది? ఈ అమ్మాయి బ్యాగ్ సర్దుకొని పోయింది, ఇప్పుడు ఏమో చెప్పుకొని నిద్ర పట్టదు పాపం ఈ ముసలి దానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమందికి ఇదే పని. మనకెందుకండి? పిల్లికి ఎందుకు పెళ్లి పెత్తనం? స్తోత్రం చెప్పరే. మనకు అవసరం లేని విషయాలలో మనం ఎందుకు తలదూర్చాలి? విస్తారమైన మాటలలో ఖచ్చితంగా దోషము ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడొద్దు. మనకు అవసరం లేని మాటల గురించి మనం ఎందుకు టెన్షన్ పెట్టించుకోవాలి? ఎవరి దగ్గర నేమన్నా కానీ తెలిసిందంటే ఎప్పుడెప్పుడు ఎవరికడని చెప్పాలి? ఈ మాట ఎప్పుడెప్పుడు ఎవరి దగ్గర చెప్పాలా? ఎప్పుడెప్పుడు చెప్పాలా? ఎందుకంటే ఇప్పుడు చెప్తే కానీ నిద్రపోదు, నిద్ర రాదు, ఆకలి తీరదు. విషయం వాడు గుర్తు వస్తుంది. చెప్పనా వద్దా ఏండే? చెప్పనా వద్దా? పాత విషయం ఒకటి చెప్పమంటారా వద్దంటారా? వాళ్ళ గోలేంద్ర వాళ్ళ నోట్లో ఐస్ క్రీమ్ అన్న పెట్టండిరా. కురింకారిదా? కురుకురే పెట్టలా, కురింకారిదా అన్నట్టుకుంటే దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాస్టర్ గారికి ఒక హీరో ఉన్నాడు. ఆయన సినిమాలంటే పిచ్చి అభిమానం అంట. అంటే ఈయన రక్షింపబడక మునుకు, సేవలేక రాక మునుకు పిచ్చి ఆయనకి. సరే ఆయన ఈయన హీరో కదా, అభిమానికుడు కదా, అభిమాని హీరో కాబట్టి ఏదో కొత్త సినిమా రిలీజ్ అవుతుందంట. ఇది ఎట్లాగానే చూడాలి, ఎట్లా చూడాలి, ఎక్కడెవరన్నా కానీ చూశారనుకో ఇతర సినిమాకి వెళ్ళేది పట్టుకునేస్తారు. కాబట్టి విజయవాడకు పోయి చూద్దామని విజయవాడకి వెళ్ళాడంట. విజయవాడకి వెళ్ళి పాస్టర్ నిలబడుతుంటే వెనక నుంచి ఒక గట్టిగా నొట్టాడు, త్వరపండి. ఎవరైనా తిరిగి చూస్తే ఆయన సంఘ పెద్ద వెనక నిలబడు ఆయన. ముందెవరు? పాస్టర్ నువ్వా అంటే, పెద్ద సంఘ పెద్ద వై ఉండి ఈ పని చేయొచ్చా అంటే, నువ్వు పాస్టర్ అయ్యింది ఈ పని చేయొచ్చా అన్నట్టు ఈయన. ఓకే రైట్, మన ఇద్దరికి ఒక ఈక్వల్ అయిపోయింది. నువ్వు అదే సినిమాకి వచ్చి నేను అదే సినిమా వచ్చింది. కడుపు కోసుకుంటే కాలం ముందు పడుతుంది కాబట్టి నీ గురించి నేను చెప్పను, నా గురించి నువ్వు చెప్పొద్దు అని చెప్పి మొత్తం మీద ఇద్దరు సినిమా చూసేసి ఇంటికి వెళ్ళిపోతా. గొప్ప అయ్యా ఎవరితో చెప్పొద్దయ్యా, నా పని కూడా పోద్దయ్యా, సేవకుడుగా కూడా తీసేస్తారు, వద్దా ఎవరికో నువ్వు కూడా చెప్పొద్దు, నా పదవి పోద్ది అంటే. సరే అని చెప్పి ఒప్పందం అయ్యి వెళ్ళిపోయారు ఇంటికి. ఈ పెద్ద ఇంటికి వచ్చే లోపల ఏం చేయాలంటే మంచి పప్పుచారు అన్నము, మంచి వంటలన్నీ చేసి పెట్టిందంట. చేసి పెట్టి తినండి అంటే ఆయన తింటా, మై నీకు ఒక విషయం చెప్పాలమ్మా, నీకు ఆశ్చర్యం కలిగే విషయము ఒకటి చెప్పాలమ్మా అన్నారంట. ఏమండి అని అంటే చెప్పిన తర్వాత గుర్తున్నా, ఓయమ్మో ఈ నోరు మంచి నోరు కాదే, ఇది కానీ చెప్పామంటే
రేపు ఊరు మొత్తం తగలబెట్టద్దు, వద్దులే అనుకుంటా. ఇంకా ఆ అమ్మాయి నిద్రపోద్దా? ఒక విషయం నేను ఇక్కడ చెప్పాలి అని చెప్పి వద్దులే చెప్పనులే అని నిద్రపోద్దా? అసలు చెప్పండి, మీరు చెప్పకపోతే అంతే, నేను నిద్ర కూడా చెప్పండి అండి. సరే, ఎవరితో చెప్పకూడదు మరి, నేను చెప్పనండి. నేను భయమవుతుందమ్మా, భయపడు, నువ్వు చెప్పండి. నన్ను ఎత్తి మీద చెయ్యిపెట్టి చెప్ప, ప్రామిస్ ఎవరు కూడా చెప్పండి, నేను ప్రామిస్ ఎవరి దగ్గర చెప్పనండి. చెప్పండి, ఎవరితో చెప్పవు కదమ్మా, అమ్మా ఎవరితో చెప్పండి. అదే మన పాస్టర్ వద్దు, ఏం లేదు పాస్టర్కి కాదు, ఇంకా మీరు నేను చెప్పనండి. వద్దులే, మీ పాస్టర్కి ఏం లేదు, బాగానే ఉండే పాస్టర్ గారు ఏదో చెప్పండి, నేను ఎవరితో చెప్పను. నన్ను నమ్మరా మీరు, అంతే నన్ను ప్రేమించేది మీరు. నేను చెప్పాలి, నేను చెప్పనండి. అమ్మా, మీ మీద ఉన్న మొత్తం మీద ఏదో బయటికి తీసుకెళ్ళమ్మా. కట్టుకున్నాను గనుక తట్టుకోక తప్పదు కాబట్టి చెప్తున్నా, ఎవరితో చెప్పొద్దంటే నేను చెప్పనండి. ఎవరితో ఎన్నిసార్లు మీరు చెప్పాలండి, నా గురించి మీకు తెలీదా? నేను చెప్పనులే, చెప్పు అంటే అప్పుడు చెప్పిందంట, నేను సినిమాకి వెళ్ళినా కదా. అవునండి, నాతో మన పాస్టర్ కూడా వచ్చాడు అమ్మాను. అమ్మో పాస్టర్ అమ్మే అరవబాకమ్మే, అది అమ్మే చెప్పింది. పక్కనున్న అంకమ్మ కానీ చూసిందంటే ఇంకా ఎన్ని పడిందంటే అసలు తలపోద్దమ్మే, నాకు వద్దే చెప్పదు. పాస్టర్ అంటే పాస్టర్ అరవద్దమ్మే, తల్లి నువ్వు నోరు తెరి అసలు మాట్లాడు. మేము ఇప్పుడే ఒట్టు పెట్టావు, ఎవరితో చెప్పనండి, ఎవరితో చెప్పనండి. ఈయన ఉదయం లేచే లోపల ఏం కానరాల పక్కలో ఏడికి పోయిందని చూస్తే అప్పటికే కొలాయి కడిగిపోయిందంట. దేనికి? ఇది చెప్పరా? ఆగుద్దండి, ఇంకా ఆగుద్దా? ఈమెయిల్ కంటే ఫీమేల్ స్పీడు. ఏదన్నా ఒక విషయం త్వరగా స్ప్రెడ్ అవ్వాలంటే స్త్రీల కాడికి పోయి చెప్పాలి. వాళ్ళ కాడ చెప్పి అది ఇంకా స్పీడ్ అవ్వాలంటే ఇది ఎవరి దగ్గర చెప్పొద్దని చెప్పాలా, అప్పుడు ఇంకా స్పీడ్ అవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆడకి వెళ్ళి అమ్మే నాగరత్నమని నీకు ఒక విషయం తెలుసానంట. ఏంది అమ్మే చెప్పమ్మే, మా ఆయన చెప్పింది ఎవరితో చెప్పొద్దని, నేను నీకు చెప్తాను, నువ్వు ఎవరితో చెప్పొద్దు. ఎవరితో చెప్పొద్దని చెప్పేసి ఏం చెప్పింది అక్కడ? అమ్మే మన పాస్టరా, ఈయన ఈ పని చేసింది. అమ్మే అరవబాకమ్మే నాగరత్నమ్మే, నిన్ను నమ్మి చెప్పానమ్మే, మా ఆయనకి తెలిసిందన్న బతకని చెప్పొద్దు. నేను చెప్పనులే అని చెప్పి ఈ మహిళలందరికీ ఒకటేంది, మహిళల కోటనా? అదే నెల డబ్బులు తీసుకుంటారే, పొదుపా? ఆడొక 30 మంది ఉంటే వాళ్ళ కాడికి పోయి చెప్పిందంట. మొత్తం మీద పాస్టర్ గారు ఆదివారం చర్చికి వచ్చి లోకాశ మనలో ఉండకూడదు అంటే ఈయన ఆమెను అంటున్నా, ఆమెను అనలే, హల్లెలూయా అంటున్నా అంటలే, సపోర్ట్ కొట్టడం అంటలే. అంత అయిపోయిన తర్వాత ఇంకా ఏం చెప్పరు మీరు, ఏమన్నా చెప్పండి అంటే అందరు చేతులు ఎత్తి జూనియర్ ఎన్టీఆర్ అన్నారంట. ఈయనకు బల్బ్ ఎగిరిపోయి ఏంటంటే ఈయన పోయిన సినిమా అయిందే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి దాగుద్దా మాట, దాగుద్దా? ఏమండి ప్రభు అంటారు, అసలు మనకు అవసరం లేని విషయాలు మనము మాట్లాడకూడదు. తెలుగులో రచ్చబండ అనబడిన ప్రోగ్రాం లాగానే తమిళ్లో కూడా ఉంది, సొల్వదెల్లా ఉన్మై అని ఒక ప్రోగ్రాం ఉంది. దాంట్లో వాళ్ళ భర్త భార్య గొడవ అయిపోయి అమ్మ వెళ్ళిపోయింది. ఇంటి బయట కూర్చొని అప్పుడే వస్తాను నేను, ఏమా పెద్దమ్మ ఏంది దిగులు పడి, ఎట్ట బతుకుద్దా అమ్మి, ఎట్ట బతుకుద్ది, ఈడు ఎందుకు ఇట్లా చేసిండు, ఇట్లా చేయొచ్చునా అని అంటా ఉంది. నేను ఎవరు వీళ్ళు కొడుకు కోరలేమో అనుకుంటున్నా. ఎవరమ్మా అని అంటే అదే సొల్లదల్లా ఉన్మైలో అని అన్నది. నాకు ఎక్కింది. ఇంకా
చొల్లదలా ఉన్నమేలేను అమ్మా ముసిల్దానా, నీకు అసలు ఇప్పుడు తినేదానికి ముద్దుందా? అదే ఎవడు పెడుతుండో చూస్తున్నానయ్యా, గోప బగిలిపోతుంది. నీకు ఈ పూటకి ముద్ద గతి లేదు. నీకెందుకు వాళ్ళ గురించి? అసలు నీదే టిప్పర్ లారీ సరిపోవట్లేడా? నీ కుటుంబంలో ఉన్న చెత్త చెదారం మోసేదానికి టిప్పర్ లారీ చాలట్లే, పరాయోలు అన్నీ ఎందుకు నువ్వు మొయ్యాలి? అసలు నీకెందుకు? ఏమండి, దేవుని ఎదుట యోగ్యులుగా అగపరచబడే వాళ్ళు ఎవరంటే వ్యర్థమైన మాటలు, అంటే వ్యర్థమైన మాటలు అంటే మనకు అవసరము లేని మాటలు మనము మాట్లాడకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. రెండవ మాట చదవండి. అదే తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం, అక్కడే ఉంటుంది. వినువారిని చెరుపుటకే గాని మరియు దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టకూడదు. ఒకటి, తలపైకెత్తండి. వ్యర్థమైన మాటల గురించి మనము మాట్లాడకూడదు. మనం ఇతరుల విషయాలు అసలు మనకు అవసరం లేదండి. నేను నిజంగా చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎంతసేపు నవ్వుకున్నా, నేను యథార్థంగా చెప్తున్నాను, వాళ్ళ గురించి మనం మాట్లాడి ఆయన ఎదుట నిలవబడే యోగ్యత మనం ఎందుకు బాగొట్టుకోవాలి? మనం ప్రార్థన చేస్తున్నాం, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం, ఆయన శరీరంలో రక్తములో చేయి వేస్తున్నాం, సంఘంలో సభ్యత్వం పొంది ఉన్నాం. ఏదో దేవునికి ఇంత కరెక్ట్గా ఉన్న మనము దేవుని రాజ్యమునకు వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. ఒకవేళ మీకు మీ మీద అనుమానం ఉందేమో, కానీ నాకైతే పూర్తి నమ్మకం ఉంది, మన సంఘాలు దేవుని రాకుండా ఎత్తబడుతాయి. నాకు ఆ నమ్మకం ఉంది. మరి మనం ఎంత భక్తి చేసి మనం ఎందుకు ఆయన ఎదుట నిలబడినప్పుడు యోగ్యత లేని వారి వల్ల మనం ఎందుకు అగపడాలి? ఇంత భక్తి చేసి ఆ ఒక్క విషయంలో ఎందుకు బాగొట్టుకోవాలి? వాళ్ళ గురించి మనం మాట్లాడి మనం ఎందుకంటే ఆ యోగ్యతను పోగొట్టుకొని ఆయన ఎదుట రేపు పొద్దున సిగ్గుపడే వాళ్ళగా మనం ఎందుకు ఉండాలి? అవసరం లేదు మనకు అలాంటి పరిస్థితి. రెండవదిగా చెప్తున్నాడు, మీరు వ్యర్థమైన చదువుమా దేనికి పనికిరాని మాటల గురించి వాదము పెట్టుకోకూడదు. చాలు, తలపైకెత్తి. వాదం పెట్టుకోకూడదు. రెండు, ఆయన ఎదుట నిలవబడేటకు యోగ్యులుగా ఉండాలంటే, సిగ్గుపడని వారుగా ఉండాలంటే మనము ఎవరితోనూ వాదము పెట్టుకోకూడదు. తమిళ్లో బాగుంటుంది వివాదం అన్నమాట. நம்ம யாரோடும் వివాదం వైక వేండాం. వివాదాలు ఏమండి, కొంతమందిని చూస్తే ఎప్పుడు చూసినా వాదం చేస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే వాదము అంటే నేను చెప్తాను వినండి. వాదం ఎందుకు జరుగుతుందంటే మన పక్కన్న న్యాయం ఏంటో రుజువు పరిచే దాని కొరకే వాదాలు జరుగుతాయి. అవునంటారా కాదంటారా? లేకపోతే వాదాలు అవసరం లేదు కదా. నేనేమన్నానంటే నువ్వు వాదము చేయవలసిన అవసరం లేదు. నీకు అన్యాయం చేశారా, నీకు ద్రోహం చేశారా, నిన్ను మోసపరిచారా, వాళ్ళ ఎద్దకు వెళ్ళి నువ్వు నీ న్యాయాన్ని నువ్వు నిరూపించాలనే వాదం పెట్టొద్దు. ఎందుకంటే అక్కడ ఆయన ఎదుట నిలవబడే యోగ్యత నువ్వు కోల్పోతావు. రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం అనుకుంటాను, అక్కడ చదవండి. ఒక అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. రోమపత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం. సరే 21 చదువు. 21 చదువు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు, కానీ తమ వాదముల యందు తలపైకి ఎత్తండి. నేను చెప్తాను, ఆ ముందున్న మాట వెనకున్న మాట నేను కలిపి చదువుతాను. ఏంటంటే, మరియు వారు దేవునిని ఎరిగి వారి దేవునిని దేవునిగా మహిమపరచలేదు గనుక వారు వాదముల యందు వారే వ్యర్థులైరి. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, మన దేవుడు ఎవరు? మన దేవుడు కొన్ని నామాలు చెప్పండి, కొన్ని నామాలు చెప్పండి. ఎబినేజరు, దీనమ్మ చెప్పింది. ఇంకా యెహోవా రఫా, ఇంకా
అన్నీ నువ్వే చెప్పొద్దు, కొంచెం పురుషులకి ఇవ్వండి. పురుషోత్తం మన చాలాసేపు ఊరకనే ఉండవు. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. పెళ్ళికి సిగ్గుపడడా లేదక్క? ఏంది నన్ను చూసినప్పుడు సిగ్గుపడతా ఉండవు? చెప్పు సుబోధ్. దేవుడు నువ్వు వాక్యం చెప్తున్నావు అంట, దేవుని చిత్తం ఉంటే బుధవారం మళ్ళీ వాక్యం వినాలి సుబోతుంది. బుధవారం శుక్రవారం ఓకేనా? మరి అన్నా మంచి సంతోషించా. చెప్పింది అమ్మ, చెప్పింది వాక్యం కూడా చెప్తున్నాడని. దేవుని స్తోత్రం. ఆ బిడ్డను దేవుడు దీవించును గాక. ఆమేన్. మన మినిస్ట్రీకి ఇంకొక సేవకు దొరికింది. చెప్పండి ఇంకొక నామం. మధు చెప్పవేనా? దేవునికి ఉన్న నామాలు, దేవునికి నామాలే లేవా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఇప్పుడు చెప్పండి, ఇంకా నేను చెప్పినాక మీరు చెప్పమంటే యూదాస్తుతి గోత్రపు ఇమ్మానువేల్ అయినా, యెహోవా షమ్మా, యెహోవా రఫా, ఇంకెట్లా యేసు ప్రభు గురించి బోలని మాటలు చెప్పొచ్చు. అయితే వీటన్నిటికంటే ఒక శ్రేష్టమైన నామం యేసు ప్రభుకి ఏంటంటే ఆయన న్యాయాధిపతి. హల్లెలూయా. ఆయన న్యాయం జరిగిస్తాడు. మనము ఆయన దేవునిగా నమ్మాము. దేవునిగా ఆయన మహిమపరచాలంటే నీకు జరిగిన అన్యాయం గురించి నువ్వు వాదన చేయకూడదు. మౌనంగా వ్యాజ్యం ఆయన నీ పక్షాన వాదన చేస్తాడు. ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు. ఈ భూలోకంలో న్యాయం చచ్చిపోయింది. ఈ ప్రపంచంలో న్యాయము మట్టి కొట్టకపోయింది. ఎక్కడుందండి న్యాయము? నీతి మండ్రం అంటారు తమిళ్లో కోర్టుని. నీతి మండ్రం తమిళ్ ఏమంటారు? కోర్టుని ఏమంటారు తెలుగులో? న్యాయస్థానం. న్యాయస్థానం అంటారు. నీతి మండలం అంటే న్యాయస్థానం, అంటే న్యాయము జరిగించే స్థానం అదని అంటారు. మీరు చెప్పండి, నిజంగా న్యాయం జరుగుతుంది అక్కడ? డబ్బులు ఏ పక్క జల్లితే ఆ పక్క, బలగం ఏ పక్కుంటే, పదవులు ఏ పక్కుంటే ఏది న్యాయం? నువ్వు వాదన చేయొద్దు. నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ప్రూఫ్ చేసుకోబాకు. అవమానం కలిగిందా, మౌనంగా ఉండు, వ్యాజ్యం ఆడొద్దు, వాళ్ళతో వాదం పెట్టద్దు. ఎందుకు మనకు పీకులాట? ఆయనకు అప్పగించేయి, ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాలలో మన భర్త న్యాయం చేయలేకపోయాడా? భార్య న్యాయం చేయలేకుండా పోయిందా? పిల్లలు అన్యాయం చేశారా? తల్లిదండ్రులే తన పిల్లలను చంపివేసే స్థితికి వచ్చేసారా? లేకపోతే పిల్లలే తల్లిదండ్రులను చంపివేసే స్థితికి వచ్చారా? న్యాయం చచ్చిపోయిందా? ఎవరిలో అయినా, ఏ న్యాయస్థానములో అయినా, ఏ పోలీస్ స్టేషన్లో అయినా న్యాయం చచ్చిపోవచ్చు. కానీ నా న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు దగ్గర న్యాయము మాత్రమే దొరుకుతున్నది. హల్లెలూయా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే విలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూచిన న్యాయము చేసే నీవు నాకుంటే, న్యాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనున్నా అసలింకేమి కోరుకోనయ్యా. హల్లెలూయా. అన్యాయము జరిగిందని నువ్వు వాదం పెట్టొద్దు, పంచాయతీ పెట్టొద్దు. అవమానపరిచారా? దుఃఖపరచబడ్డావా? వాదం దేవుని దగ్గరపై. తన బిడల పక్షమున ఆయన న్యాయాధిపతిగా నిలబడతాడు, ఆ న్యాయం జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
నా నేను పాటించే ఒక లక్షణం, ఎవరితో వాదం పెట్టనండి. నాకు వీరే అన్యాయం చేశారని తెలిసినా నేను వాదం పెట్టను. ఎంతో గాయపరిచి, అవమానపరిచి, దుఃఖపరచబడిన పరిస్థితులు నా జీవితంలో బోల్డ్ ఎన్ని ఉన్నాయి. కానీ ఎవరితో కూడా నేను ఇప్పటి వరకు వాదం పెట్టలేదు, పెట్టను కూడా. ప్రారంభ దినాలలో నా మీద వచ్చిన విమర్శలు, ఎలాగైనా నన్ను అవమానపరచాలి అనబడిన కొంతమంది చేసిన కొన్ని తంత్రపు క్రియలు నాకు బాగా గుర్తు. అయితే ఈనాటికి వాళ్ళ ఎదురుగా నిలబడిన ఎందుకు ఇలా చేశారు అని ఈనాటికి నేను అడగలేదు, ఏనాటికి అడగను కూడా. వాదాన్ని ప్రభు చేతికి అప్పగించాను. ఆయన న్యాయాన్ని జరిగిస్తున్నాడు. విజయోత్సవంతో నన్ను ఈనాటికి ఊరేగింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎదుట నిలవబడే యోగ్యత మనం ఎప్పుడు కోల్పోతామంటే, మన వాదం మనమే చేసినప్పుడు. మన గురించి మనం వాదం చేయాల్సిన అవసరమే లేదు. మన పక్షమున ఉన్నాడు న్యాయాధిపతి, ఆయన చేస్తాడు వాదం. అయితే ఆయన చేతికి ఆ వాదాన్ని నువ్వు అప్పగించాల. అది నువ్వు చేయగలిగితే నీ పక్షమున ఆయన న్యాయం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 3వ మాట చెప్తాను, 16వ వాక్యం. చదువు అదే. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి, ఆ మాటను జాగ్రత్తగా గమనించండి, కొందరి విశ్వాసమును వారు చెరుపుతున్నారు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, కొందరి విశ్వాసమును వారు చెరుపుతున్నారు. తలపైకెత్త. 3, ఆయన ఎదుట నిలవబడే యోగ్యత ఎప్పుడు మనం కోల్పోతున్నా, ఆయన ఎదుట సిగ్గుపడే వారంగా ఎప్పుడు మారిపోతున్నామంటే, ఎవరైతే తమ మాటలు కొరుకు పుండు వలె ప్రాకుతున్నాయో, ఎవరి మాటలను బట్టి కొంతమంది విశ్వాసము చెడిపోతుందో, వారు ఆయన ఎదుట నిలబడలేరు. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసము మన మాటలను బట్టి, విశ్వాసము మన మాటలు వింటున్న వారి జీవితములో దృఢపరచబడాలి. భక్తి మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వారి పట్ల భక్తి స్థిరపరచబడాలి. విశ్వాసపు మాటలు ఎదుటి వారిని ఇంకా విశ్వాస జీవితంలో బలపరచాలి, వారిని బలహీనపరచకూడదు. మన మాటలు కొరుకు పుండుల వలె ప్రాకకూడదు ప్రజలలో. మన మాటలను బట్టి ఇతరులు గాయపరచబడకూడదు. అందుకే భక్తుడు అంటాడు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు. అంటే వారి మాటలు ఎదుటి వారిని ఏం చేస్తాయి? గాయపరుస్తాయి. క్రైస్తవుల మాటలు అంటే మన మాటలు ఎదుటి వారిని గాయపరచకూడదు, కానీ మన మాటలు వారి గాయములకు ఔషధంగా మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన మాటలు ఎట్లా ఉండాలండి? ఎదుటి వాని యొక్క గాయమును మాన్పేదుగా ఉండాలి. మన మాటలు బలహీనులను బలపరిచేదిగా ఉండాలి. మన మాటలు సొమ్మసిల్లుచున్న వారికి బలాభివృద్ధి కలుగజేసేటట్లు ఉండాలి. మన మాటలు విశ్వాసమందు వారిని స్థిరపరిచేదిగా ఉండాలి. కానీ మన మాటలు విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో వారిని బలహీనపరచకూడదు. బైబిల్ అద్భుతమైన మాట ఉంటుంది, దానికి సంబంధించిన మాట చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యం.
అది వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన మాట మాత్రమే పలకండి గాని దుర్భాష ఏదైనను మీ నోట రాకూడదు. అవసరమును బట్టి ఎదుటివాడికి క్షేమము కలిగే మాటలే మాట్లాడాలి. ఒక మాట చెప్పనా, ఈ రోజులలో క్రైస్తత్వములో ఉన్నవారు ఎట్లయిపోయారంటే తోటి క్రైస్తవులను లేకపోతే తోటి విశ్వాసులను తోటి సంఘస్థులను బలహీనపరిచి వారిని గాయపరిచే వారిని దుఃఖపరిచే మాటలు మాట్లాడేవారే కలరు కానీ వారికి క్షేమము కలుగజేసే మాటలు మాట్లాడేవారు కనిపించటలేదు. మన మాటలు ఎదుటి వారిని బలపరచాలి. ఫాదర్ బెర్క్మన్స్ గారు ఏదో పాటలో పాడి ఉంటారు ఆ పదం, என் வாயின் வார்த்தை எல்லாம் பிறர் காய மாற்ற வேண்டும். ఆ పాటలు పాడతాడు, అయ్యా నేను మాట్లాడే ప్రతి మాట ఎదుటివాని యొక్క గాయమును మాన్పే మాటగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది మాటలు ఎట్లా ఉంటాయి అంటే నెత్తి నిప్పును పోసినట్టే. స్తోత్రం చెప్పండి గట్టిగా. పనికి పోయి రెక్కలు ఆడిచ్చ కష్టపడి వస్తాడా, రావటము ఇంటికి రాగానే సొమ్ము నిండా నీళ్ళు ఇచ్చి, బావా తాగు బావా అంటే అంత బాగుండేది. బాయ్ నీళ్ళేమే ముంచుకొని తాగలేవో ఇంక చూడు, ఇంకెట్టుంటుంది చూడు. ఇంకొంతమంది ఉంటారు, అన్నీ ఓపెన్గా చెప్పలేలే, మీరు అర్థం చేసుకోండి. ఏంది ఎంత లేటు, ఆ పన్నెందులేమే బాగా కలిసిపోయినా కొంచెం నీళ్లు పెట్టామే. పోయి వచ్చినట్టున్న వాడికి పాపం అప్పుడే అలిసిపోయి ఉంటాడు. ఈ యాడికి మీరు అర్థం చేసుకోండి. అన్నీ చెప్పని బాకండి, అన్నీ చెప్పిన నన్ను చెడ్డోళ్ళని చేస్తాను రా.